ఏంటి పెళ్లి చూపులకి రెడీ అయినట్టు రెడీ అయ్యి ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నావు? అదొకటే బాబా తక్కువ మాకు. మా పులి చెప్పుండదు కదా, అనుభవం ఏడుండదో ఆడ పని చేయాలని. అందుకే చీరల వ్యాపారం మొదలు పెడదామనే పోతాండాను. ఆ, మరి పెట్టుబడి? ఐడియా ఆయన ఇచ్చుండడు, దుడ్డు ఏడో చోట రాకపోతుందా? ఇప్పుడు ఎవరి దగ్గర అప్పు చేస్తావు? అప్పెందుకు చేస్తాను పాపా, నేనేమైనా షాప్ పెడుతుండానా ఏమి? మరి ఏం చేద్దామని? ఏదో చిన్న మొత్తంలో నువ్వు చెప్పినట్టు బైక్ మీద స్టార్ట్ చేస్తున్నావు. ఒక నిమిషం అయితే. మొదటిసారిగా వ్యాపారం చేయబోతున్నావు. నేను దాచుకున్న డబ్బిది, ఇది ఉంచు. ఏంది పాపా ఇది? రాత్రి పగలు సవారీ చేసి నేను సేవ్ చేసుకున్న డబ్బులు నీ వ్యాపారానికి వాడుకో. ఎట్ట అగుపిస్తాడాను పాపా? ఆడపిల్ల దుడ్డు ఎత్తకపోయి వ్యాపారం చేసేవాడు మాదిరి అగుపిస్తాడానా? హలో కోట్రో, భార్యల మెడలో పుస్తల తాళ్లు తాకట్టు పెట్టి వ్యాపారం మొదలుపెట్టిన పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉన్నారు. అలా ఒంటి మీద బంగారం ఒలిచి ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు. నేను దాచిపెట్టుకున్న డబ్బులు తప్ప. ఇవి నీ వ్యాపారానికి ఉపయోగపడితే నాకు అంతకంటే కావాల్సిందేం లేదు. లక్ష్మీదేవి ఎదురొచ్చి లక్ష్మి ఇస్తానంటే కాదనడం ఏం బాగుంటుంది? నా వ్యాపారానికి మొదటి పెట్టుబడి నీదే. అదేం సరిపోతుంది? మీనాక్షి అక్క దుడ్డు ఇయ్యాలి కదా, ఆడ తీసుకుంటానులే. పర్లేదు ఉంచు. వద్దు పాపా, నేను వ్యాపారం చెయ్యాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటావు చూడు, అది చాలు. అయినా నువ్వు చెప్పిన మాదిరి నేను దుడ్డు తీసుకున్నాను కదా. నీ చేత్తో ఇచ్చిన ఈ నోటే మన బతుకులు నడిపే బోట్ అవుతుంది. అది ఏడకి తీసుకుపోతుంది అనేదే పైనుంచి ఆ వెంకన్న స్వామి చూసుకుంటాడు. మన చేతులు ఏముండదు చెప్పు. వెళ్ళొస్తాను పాపా. శుభమాంటూ వ్యాపారం మొదలు పెట్టాలని పోతాడాను. ఎదురు వస్తే బాగుంటుందేమో కదా. ఆల్ ద బెస్ట్. ఇది ఈ మాట చాలు పాపా. మన భవిష్యత్తు నా కళ్ళ ముందు అగుపిస్తాండది. ఉంటాను పాపా.